హాయ్! మనం ఆవకాయి, ఆమ్లెట్ ఇలాంటి కాంబినేషన్సే కాదండి. అప్పుడప్పుడు ఇలాంటి పాస్తా రెసిపీస్ కూడా ట్రై చేయాలి. చాలా టేస్ట్‌గా ఉంది. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కుక్ చేయటం చాలా ఈజీ కూడా. ఒక చిన్న బటర్ క్యూబ్ తీసుకున్నాను నేను. దీంట్లోనే ఒక చిన్న ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ పాటు సాటే అయిన తర్వాత ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఏసుకున్నాను. నేను అలాగే క్రీమీ పాస్తా చేద్దాం అనుకుంటున్నా. సో, కాబట్టి టోఫు యూస్ చేస్తున్నానండి 50 గ్రామ్స్. ఇన్ కేస్ టోఫు అవైలబుల్‌గా లేని వాళ్ళు పన్నీర్‌ని కూడా వేసుకోవచ్చు. టోఫు 50 గ్రామ్స్, దాంతో పాటుగా ఒక చిన్న టొమాటోని మిక్సీ వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకున్నాను. అది కూడా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోండి ఇంకొక 5 మినిట్స్. అలాగే టేస్ట్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవ్వటానికి నేను చీజ్ స్ప్రెడ్ అనేది యూస్ చేస్తున్నా కాస్త. సో, చేయాలనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు పాస్తా ముందుగా ప్రిపేర్ చేసుకుంది దీంట్లో వేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పాస్తా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ చేయండి.